రోజు ఫస్ట్ నైట్ కదా, ఏమైనా ఉందా? మీకోసం నేను 6 మూర్ల పువ్వులు, 20 లీటర్ల పాలు, ఒక 50 కేజీల హల్వా తెచ్చాను. ఇంకెందుకు ప్యాకింగ్ చేయి, ఇలా అమీర్పేటలో అమ్ముకొస్తాను. అవన్నీ తిన్నావు నిద్రపోతారు కానీ శోభను ఎందుకు చేసుకుంటాడే? మీరేం కంగారు పడకండి, 3 నెలలు తిరిగే లోపు మిమ్మల్ని తండ్రిని చేస్తా. నా మీద నాకే అంత నమ్మకం లేదు కదే. నా మీద నాకు నమ్మకం ఉంది. ఏందే ఏందే శోభన, నీకు టైం అవుతుంది. గోవాకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమన్నా చేసావా? ఫ్లైట్ లో అందరూ వెళ్తారు, అది వద్దు మనకి. బస్సులో ప్రతి ఒక్కడు తిరుగుతాడు, అది వద్దు. ఇవన్నీ కాకుండా ఏకాంతంగా ఎంజాయ్ గా తిరగడానికి మీకోసం ఒకటి ప్లాన్ చేశాను. ఏంటది? సర్ప్రైజ్. ఇక్కడే ఉంది కదా, కళ్ళు మూయటం దేనికి దానికి, కళ్ళు మూయటం దేనికి దానికి. ఏంటి ఇప్పుడు మనం పడవలో వెళ్ళబోతున్నావా? గోదావరి మధ్యలో మన ఇద్దరం 2 చేపలు ఇలా ఇలా చేస్తాయి కదా, అలా అలా చేద్దాం. 2 చేపలు ఇలా ఇలా చేస్తుంటే నేను ఈ ఎండు చేపనే జల 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 పాపం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు. సరే మనం వచ్చాం, ఇంతకీ పడవ తోలేవాడేడి? పడవ నడిపేవాడు ఎవడు? ఏమ్మా బుద్ధుందా? ఎందుకండి? కాళ్ళు పారాని ఇంకా ఆరలేదు, అప్పుడే మామగారితో తీసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. గుడ్రా మామగారు కాదు, అది నా పిల్లం. ఎలా చేసుకున్నావమ్మా? రేపు ఉదయం వాడి పిల్లలు కానీ స్కూల్ తీసుకెళ్తుంటే అందరూ డాడీ అంటారు, నీ కొడుకు మాత్రం తాతయ్య బాయ్, తాతయ్య బాయ్. పిచ్చి పిచ్చేసారు ఏకు. పడవ నడిపినట్టు. అసలే మా శోభనం గోవా వెళ్తున్నాం. అసలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం తెలుసా? తెలుసమ్మా, దరిద్రం 2 సంవత్సరాల చూస్తున్నాం. ఇగో మాకే డిస్టర్బెన్స్ రాకూడదు, కావాలని ఈ పడవను బుక్ చేసుకున్నాం, అర్థమవుతుందా? అమీర్పేట్ సముద్రంలో అమీర్పేట యూసఫ్ కూడా ఎక్కడేరా? సముద్రంలో ఉన్నది సార్, షార్ట్ కట్. అటు వెళ్ళిపోతారు, మీకు ఏంటి ప్రాబ్లమ్? మేము బుక్ చేసుకుంది ఇద్దరికే కదరా? ఇద్దరు కాదు, జనరల్ కేటగిరీలో బుక్ చేసుకుంది ఆవిడ. ఏమండి ఏదో కొంచెం చీప్ గా దొరుకుతుందని. చీప్ గా దొరుకుతుంది పడవలో, ఇద్దరమే అన్నావు కదే. ఏమండి ఏమన్నా ఉంటా, గోవాలో చేసుకుంది, ఇక్కడ ఏముంటది? సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ నేను. మీరు ఇమాన్యుయల్ వర్ష కదా సార్, నన్ను గుర్తుపట్టారా? ఎప్పుడురా నువ్వు? నిన్నెందుకు గుర్తుపడతావురా మేము? అంటే సార్ నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్ల. మీ ప్రతి స్థితి కింద కామెంట్ పెట్టేది నేనే సార్. సార్ ఏంది నీ గోళ? ఇవి లేడీ గెటప్ కాదా సార్? లేడీ గెటప్ కాదు, దగ్గరుండి చూస్తున్నావు కదా. ఏ లేడీ గెటప్ కాదు. ఎప్పుడురా నువ్వు నా పిల్లానికి గెలుతావు? ఇవన్నీ కాదే, కొంచెం దగ్గరకు రావచ్చు కదా. ఇంకా దగ్గరికి ఏమొస్తామండి, ఇప్పటికే చచ్చిపోతున్నాం. కిస్ పెడుతున్నాను సార్. ఏంట్రా ఇల్లు కష్టపడి కొడతావు ఏంటి? నీకేం కావాలరా? ఆ రొమాన్స్ చూస్తున్నాను సార్. ఆయన చిన్న పిల్లల్ని ఎందుకండి ఎక్కించడం పడవల్లో? ఏ దొంగ, తెలియనట్లే. ఇంకా గోవా వస్తుందా రాదా? దండం పెడతాను, ఆ గోవా పోనేరా నన్ను. వెళ్ళిపోతావు, గోవా వెళ్ళిపోతావు. టోల్ గేట్ పను. ఇందాక మేనేజర్ గారు ఏం చెప్పారు, వీడు ఎందుకు వస్తున్నాడని అడిగాడు. ఇంకోసారి అడగకూడదు, నువ్వు డైలాగ్ ఇచ్చా. ఏం డైలాగ్ అది? సార్ కిధర్ जा रहे साहब? మరి నువ్వు किधर जा रहे साहब? గోవా జారే. टोल गेट के पैसे निकालो. 1000 రూపాయలు ఇవ్వండి సార్. నేనెందుకు ఇస్తాను రా? కస్టమర్ మీరు పోతే ఎవరిస్తాడు? వాడు కూడా ఎక్కాడు కదరా. టికెట్ సర్వీస్ మీరు పెద్ద బేరం. निकालो पैसे निकालो. निकालते किट होने का बाद तो 2 एक का है ना, वो भी निकालते जाओ. అలా పడుకోండి, తెల్లారుతుంది. బాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళందా? నేను పోలీస్ స్టేషన్ రావట్లేదు సార్. ఏమైంది సార్? పడవలో గంజాయి స్మగ్లింగ్ చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాం. గంజాయి ఎక్కడ ఉంది సార్? పిచ్చి నాటకాలు నాకేం తెలుసు సార్, నా శోభనం సార్. ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫ్లైట్ ఎక్కి చేపిస్తుందా సార్? నా పిల్లం వీడెవడో నాకు తెలీదు. అమ్మాయిలు కూడా కిడ్నాప్ చేస్తావు సార్. నిజంగా నాకు తెలుసా? నీ గూడు చెదిరింది జల జల జల. డార్లింగ్, ఈ ప్రపంచంలో అందమైన 2 ఒకటి కృష్ణమోహన్ గారు, 2 ఖుష్బు గారు. మరి నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. ఎంత ఇష్టం చెప్పనా? స్కిట్ అయిపోయిన లాస్ట్ 25,000 చెక్ ఇస్తారు కదా, అంత ఇష్టం. పేమెంట్ ఇవ్వట్లేదు కదా చెక్. అదే ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలనేసి. మన ప్రేమ విషయం మా నాన్నకి చెప్పమంటా. అప్పుడే మీ నాన్న చెప్పేస్తానంటే ఏంటి? మొన్న నా స్టార్ట్ చేసాను లవ్ చేసుకోవడం. 1 year అయిన తర్వాత నేను అమెరికా లైఫ్ సెట్ చేసుకుని పెద్ద బంగ్లా, ఒక పెద్ద కారు కొనుక్కొని, ఒక 10 కోట్లు అకౌంట్ లో వేసుకున్న తర్వాత ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా తప్పుడు తిరిగి వస్తా.
నాకు ఫోన్ వస్తుంది. హలో హలో, అరే నానా చెప్పు. అరే నీకు మంచి సంబంధం వచ్చిందిరా. వాళ్ళకి చేపల చెరువులు, రొయ్యల చెరువులు, గోల్డ్ అంత ఆస్తుంది. అయితే బ్రేకప్ చెప్పుకొని వచ్చేస్తాను, ఫోన్ పెట్టి. చెప్పు తీసుకొట్టారా నిన్న? ఏంటి మామయ్య గారు కాల్ చేసినట్లున్నారు? ఏమన్నా నాన్న ఫోన్ ఏంటని అడిగావు కదా, నువ్వు ఇప్పుడే నాన్న ఫోన్ ఏంటని అడిగావు అంటే రేపు పొద్దున్న మా నాన్న ఇంట్లో ఉంటే నాన్న ఎందుకు ఎక్కడ అంటావు, అంతే కదా నువ్వు? నేను ఇప్పుడు అన్నాను రా ప్రసాద్. ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా నువ్వు. ఫోన్ తీ, నీ ఫోన్ తీ, పాస్వర్డ్ చెప్పు. నీ బర్త్డే డేటే. ఇదే నా ఫోన్ చూడు, పాస్వర్డ్ అడుగు. పాస్వర్డ్ చెప్పు. నేను చెప్పను, నా మీద నాకు నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది. ఇక్కడే మాదిరికి బ్రేకప్, ఇక్కడే మాదిరికి బ్రేకప్. ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ సార్, హక్ చేసుకుందాం, కిస్ పెట్టుకుని వెళ్ళిపోవాలి. కక్కుతుల నా కమండలో చాలా హ్యాపీగా ఉందండి. ఈ జీవితానికి ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉందంటే బంగారం లాంటి కూతురు. నాన్న నన్ను ఒకటి మోసం చేశాడు నాన్న. అయ్యో అచ్చం మీ అమ్మలాగే మోసపోయామ్మా నువ్వు కూడా. ఎవరు మోసం చేశారు నాన్న? నేనేనమ్మా. ఏం నాన్న? మోసం చేసిన తర్వాత నాకు తంతే మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, మేము ఉట్టావు. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా జాబ్ చేసుకో. జాబ్ చూసాను నీకు. అక్కకి సంబంధం చూసే మంచి సంబంధం, వాళ్ళు చూడడానికి వస్తున్నారు. అక్క ఎక్కడ ఉంది ఇంతకి? అక్క నా బంగారు తల్లి, ఇంతకుముందు ఎంత దరిద్రంగా ఉన్న భలే ఉన్నా నన్ను ఇప్పుడు. అరే ఓ సంబంధం చూసా, కోట్లు ఆస్తుంది వాళ్ళకి. కోట్లు వేస్తుంటే మళ్ళీ లాయర్ పెట్టుకుని వాదించుకోవాలి కదా మనమే. సరదా పెళ్లి సంబంధానికి వెళ్దాం. నమస్కారం అండి. రండి రండి రండి, మీకోసం చూస్తున్నాం. టీ కాఫీ ఏం వద్దండి. అవి తీసుకురాదు మీరు? ఇంటికి కాబోయే వెళ్ళండి నేను. మీరేనా? అబ్బాయి ఏం చేస్తుంటాడు? గోదావరి బ్రిడ్జ్ లీజుకి తీసుకున్నానండి. దాంతో ఏం డబ్బులు వస్తాయండి? గోదావరి ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటారు కదా, అవును. అందరూ చిల్లరేస్తుంటారు కదా, మన కింద పడిపోతే. మీరేం చేస్తుంటారు? నేను ఎక్స్చేంజ్ ఆఫీసర్ చేస్తున్నాను. ఎక్స్చేంజ్ అంటే ఎక్కడండి? ఇప్పుడు ఆ రైల్వే బ్రిడ్జ్ ట్రైన్ వెళ్తా ఉంటుంది కదండి, అది వెళ్ళక ముందే నేను నోట్లు ఇస్తే నేను చిల్లరేస్తా ఉంటాను వాళ్ళకి. వాళ్ళు బ్రిడ్జ్ మీద వెళ్ళగానే చిల్లరేస్తా ఉంటారు. సరిపోయారు ఇద్దరు. ఒకసారి అమ్మాయి పిలిపిస్తారా? పిలిపిస్తా. ఏంటి సార్ ఎలా పిలిచారు? అమ్మాయి ముద్దు పేరండి. అమ్మాయి పేరేం పేరు? జారి మిఠాయండి. మీ పేరు? ఓర్ అబ్బాయా, ఓర్ నాయనా. మీ పేరు? ఒకసారి అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోండి. వెళ్ళండి. మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? బిజీగా ఉంటుంటానండి. బిజీ టైంలో అంటే ఏం చేస్తుంటారు? ఆ టైంలోనే ఖాళీగా ఉంటుంటాను ఎక్కువ నేను. నన్ను మోసం చేసింది వాడే నాన్న. ఇప్పుడు అక్కని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. అవునా? అవును నాన్న. ఒక్క నిమిషం, నువ్వు లోపలికి చెప్తాను. అమ్మా జారిమిఠా ఇట్రా నాన్న, నీతో మాట మాట్లాడదాను. అవునరా, వాళ్ళు ఆడికెళ్ళి ఉంటారు. కట్నం కోసం ఏదో కట్నం తీసుకుంటే గాడిద అంటారా? అందుకే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసి, అందుకే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసి. ఏం లేదండి, మా ఆచారాలు మాత్రం పాటించకపోతే ఈ సంబంధాలకు ఇబ్బందులు లేవండి. మా ఇంటికి ఎవరు వచ్చినా మా పిల్లలు కావాలన్నా మా ఆచారాలు పాటిస్తేనే. అంతే అంతే, ఫోన్ పెట్టండి. ఏమైందండి? ఏం లేదండి, మా అమ్మాయిని చూసుకోవడానికి ఇంతమంది సంబంధం వచ్చిందండి. ఆ సంబంధం చేసుకోవాలంటే మా ఇంటి ఆచారాలు మొత్తం పాటించాలని చెప్పాను. మీ ఆచారాలు పాటించాలి అంతేనా? అంతేనండి. నేను పాటిస్తానండి. అమ్మా టీ తీసుకురాడమ్మ తల్లి. క్యాన్సిల్ క్యాన్సిల్, సంబంధం క్యాన్సిల్. ఇలా ఇవ్వగానే ఇలా తాగడానికి అల్లాటప్ప ఫ్యామిలీ అనుకుంటారు. ఇది మాకు ఒక ఆచారాలు, మాకు సాంప్రదాయాలు, మాకు పొద్దులు లేట్ చేయి. అలా ఎలా తాగుతావురా? అలా ఎలా తాగుతావురా? వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి కదా. మరి ఏం చేయాలండి? ఎవరు ఎదురు పొంది నిలబడదు. తీసుకోండి, మీరు సిప్ వేయాలి, అన్న ఫట్ మన కొట్టాలి. మీరు సిప్ వేయాలి, మీరు ఫట్ మన కొట్టాలి. అలా కొట్టుకున్నప్పుడు ఒక్క చొక్క కూడా పడకూడదు, ఒక్క సౌండ్ కూడా రాకూడదు. ఇది మా ఆచారం. అయితే చేయండి, లేకపోతే సంబంధం క్యాన్సిల్. సరే ఆచారం అలా పాటిస్తున్నాను నేను. మొత్తాన్ని బాగా చేశారండి. నాకు మాత్రం బాగా నచ్చాడు. అల్లుడు బాగా కలిసిపోయి ఉంటారు. మనలో పని భోజనం చేసేద్దరు కానీ. అరే భోజనం తీసుకురా. దీన్ని కూర్చోండి. సార్ దిగిపోతాయేమో సార్. దిగితే ఏముందని తర్వాత తీసుకుంటాం. కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోండి రండి. అబ్బాయికి ఏం కాలేదు కదా? ఏం అబ్బాయి కూర్చోండి, మీకేం వద్దండి రండి. అబ్బా ఫిక్స్ అయిపోయేదా. కొంచెం సాంబార్ వేయండి. సాంబారు ఏం బారు వేయండి. మర్యాదలు కుదరవండి. మా ఆచారంలో కొంచెం మీరు ర్యాష్ గా అడిగితే మేము ర్యాష్ గా సమాధానం చెప్తా. అది మా ఆచారం. సాంబారే రా. ఎవరా నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను? ఎవరా నువ్వు? అమ్మా భోజనం అయిపోయింది. భోజనం టైం అయిపోయిన తర్వాత మన ఆచారం ప్రకారం తెలుసు కదా, ఒక కమ్మటి కిల్లి. పచ్చిమిరపచ్చి ఏంటి మీరు? ఇది మిర్చి పాన్ అని మా దగ్గర ఫేమస్ అండి. మా ఆచారం మిర్చి పాన్.
ఏం కులు వాళ్ళు తిన్నాకే కదా మనం తినేది. తినేది ఫస్ట్. బాగుందండి పాను. కొంచెం వాటర్ సార్ సార్ వాటర్ వాటర్. అమ్మా అమ్మా జంపలకడే. అరే బాబు, నేను మోసం చేసాను చెప్పాను కదా, ఈ అమ్మాయి నాన్న. ఎరా ఇక్కడ మోసం చేసి మా రెండో కూతురు పెళ్లి చేసుకుందని వచ్చారు అక్కడికి. నువ్వు దమ్ము అంటే మా నాన్న కొట్టరా తర్వాత మాట్లాడదు. స్టూడెంట్ తప్పు చేస్తే దానికన్నా తండ్రి తప్పు, అలాగే నా కొడుకు తప్పు అయితే నేనే సమర్థిస్తా. అది ఇటీ చెప్తా. ఎలా 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 మోసం చేస్తారా నువ్వు? మరి ఇంటి ఆడపిల్ల చూసుకోవాలి కదా, ఎలా మోసం చేస్తారా? అది కరెక్టేనా చెప్పు. నాన్న ఒక్క నిమిషం నాన్న. ఎందుకు నీకు అలా ఎలా? పెంపకం వల్ల తప్పు వస్తుంది అంటే నీ పెంపకం నుంచి నా తప్పు వచ్చింది కదా. నీ పెంపకం ఎలా మోసం చేస్తారా? రే ఈ ఏరియాలో కానీ ఈ జిల్లాలో కనిపిస్తే తాట తీస్తున్నాడు. లోపలండి. ఎవరిని పడితే అని లవ్ చేసి ఎక్కడ పడితే అక్కడ మోసపోవడానికి. అది మోసపోతే పెళ్లి చేసుకొని రెడీ అయిపోయి నువ్వు.